అందరికీ రామ్ రామ్. నేను మీ భీమ్లా నాయక్. ప్రజల్లారా, ఈరోజు మీకోసం మంచి ముచ్చట అయితే పట్టుకొచ్చిన. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతంలో 2004లో ఫ్యాబ్ సిటీ వెలిచింది. ఆ ఫ్యాబ్ సిటీకి భూములు కోల్పోయిన పేదలు, ప్రజలు, చాలా కుటుంబాలు అయితే ఉన్నాయి. అప్పటి నుండి ఆ పేదలకు ఎలాంటి నష్టపరిహారం చెల్లించలేదు గత ప్రభుత్వాలు. అప్పటి నుండి ఆ కుటుంబాలు అధోగతిగా జీవిస్తున్నాయి. కానీ వారికి ఆదుకునే నాదుడైతే కరువయ్యారు. అందుకే కొంతమంది వాళ్ళ కుటుంబాలు గడవక, వాళ్ళ పిల్లలను చదివించలేక వాళ్ళంతా అయోమయంతో కొంతమంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొంతమంది అయితే చనిపోయారు. కొంతమంది మందు దాగి చనిపోయారు. కొంతమంది అయితే ఉరేసుకొని చనిపోయిన పరిస్థితి వెలిసింది. అయినా అక్కడున్న కొన్ని కుటుంబాలు రోడ్డెక్కి కందుకూరులోని ఆర్డీఓ ఆఫీస్ కార్యాలయానికి అయితే చేరుకున్నారు. కార్యాలయానికి చేరుకొని వారితో పాటు వారికి మద్దతుగా సిపిఎం పార్టీ కూడా నిలిచింది. సిపిఎం పార్టీతో పాటు వీళ్ళందరూ కలిసి అక్కడ ఆర్డీఓ గారికి వినతి పత్రాన్ని అయితే సమర్పించారు. ఆ వినతి పత్రాన్ని సమర్పించినాక అక్కడున్న ఏం జరిగింది, ఎలాంటి బాధితులు ఉన్నారు, ఎప్పటి నుండి ఏం చేస్తున్నారు అనే దానికి ఓ పెద్ద అయిన సిపిఎం పార్టీ ఒక పెద్ద ఆయన మాటల్లోనే విందాం రండి. భూములు కోల్పోయినటువంటి రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి కందుకూరు ఆర్డీఓ ఆఫీస్ ముందు రావిరాలు జన్నాయగూడ గ్రామ ప్రజలందరితో పెద్ద ఎత్తున ధర్నా చేయడం అనేది జరిగింది. ఆర్డీఓ గారితో మాట్లాడాం. 2004లో ఫ్యాబ్ సిటీ పేరుతోటి 850 ఎకరాల పేదల భూములు తీసుకున్నారు. ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకపోగా 50,000 మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు ఆ ప్రాంతం అంతా దాదాపు 15 నుంచి 16 కోట్ల రూపాయలు పలుకుతున్నది. ఈ రోజుకి గత 21 సంవత్సరాల కాలం వరకు ఇప్పటివరకు నష్టపరిహారం ఇవ్వకపోగా కనీసం వాళ్ళు ఆదుకున్నటువంటి నాదుడు కరువైనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రులను కలిశారు, మంత్రులను కలిశారు, ఎమ్మెల్యేలను కలిశారు, కలెక్టర్లను కలిశారు, అధికారులందరినీ కలిశారు. అయినా ఎట్లాంటి ప్రయోజనం లేని సందర్భంలో వాళ్ళు రోడ్డెక్కి ధర్నాలు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మేము వెంటనే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ఇంతకాలం డీలే అయినటువంటి సమస్యను పరిష్కరించకపోతే రానున్న కాలంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టడంతో పాటు ఫ్యాబ్ సిటీని ప్రజలు కైవసం చేసుకునే పరిస్థితులు వచ్చేస్తాయి. అట్లాగే గవర్నమెంట్ 2022లో వాళ్ళకి నష్టపరిహారంగా అంటే భూములు కోల్పోయినటువంటి వాళ్ళకి మొత్తం చెరువు కుంటలో వాళ్ళకి మేము ఇళ్ల స్థలాలు కేటాయిస్తున్నామని చెప్పారు. కబ్జాలో ఉన్న వాళ్ళకి 150 గజాలు, సీలింగ్ పట్టాలున్న వాళ్ళకి 250 గజాలు, టెనెంట్ యాక్టు కింద 350 గజాలు, ఇట్లా రైతులకి 650 గజాలు. ఈ తేడాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ పెద్ద మొత్తంలో పెంచాలని చెప్పేసి అంటున్నాం. అభివృద్ధి వాళ్లకు నష్టపోయారు, అభివృద్ధిలో కాకుండా నష్టం జరిగింది. ఆ నష్టానికి అనుగుణంగా దాదాపు అన్ని కుటుంబాలకి 600 గజాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. చెరువు కుంటలు ఎఫ్టీఎల్లో కాకుండా మంచి నాణ్యమైనటువంటి భూమిలో వాళ్ళందరికీ ప్రభుత్వమే పరిష్కారం చేయాలని చెప్తున్నాం. లేని పక్షంలో వారం రోజులు అధికారులకు డెడ్లైన్ పెట్టాం. ఆ డెడ్లైన్ పరిష్కరించకపోతే ప్రజా ఉద్యమాన్ని పెద్ద ఎత్తున కొనసాగిస్తాం. చూసిరు కదా ప్రజల్లారా, ఈరోజు ఆ బాధితులను, ఆ ఫ్యాబ్ సిటీ భూ బాధితులను ప్రభుత్వాలు ఆదుకోవాలి, వాళ్ళకు నష్టపరిహారం చెల్లించాలి, ఆ కుటుంబాలను ఆదుకోవాలని మా ఛానల్ ద్వారా కూడా మిమ్మల్ని వేడుకుంటున్నాం. చూస్తూనే ఉండండి న్యూస్ తెలుగు 3, మీ భీమ్లా నాయక్.